శుభమస్తు. నేను మీ కాకునూరి. ఒక దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన ఆ ప్రాణం లేని శరీరాన్ని శవం అని పిలుస్తుంది ఈ లోకం. అంతవరకు ఆ శరీరాన్ని ఒక పేరుతో గుర్తించిన ఈ లోకం ఆ ప్రాణం వెళ్ళిపోగానే ఇంకా ఈ శరీరానికి విలువలేదు అంటూ దేహం అని సంబోధిస్తుంది. ఈ ప్రాణం వెళ్ళిపోయిన దేహాన్ని ఒక్కొక్క మతం, ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క విధంగా పాంచభౌతిక ప్రపంచంలో లీనం చేసే ప్రయత్నం చేస్తుంది. హిందూ ధర్మంలో మనం గమనించినంత మట్టుకు చనిపోయిన ఆ వ్యక్తుల దేహాలను దహనం చేస్తూ ఉంటాం. ముస్లిములు, క్రైస్తవులు భూమిలో ఖననం చేస్తారు. అంటే భూమిని తవ్వి అందులో ఒక పేటిక ఉంచి ఆ పేటికలో ఈ శరీరాన్ని ఉంచి మూసివేసి పైన ఒక సమాధి కట్టి డూమ్స్ డే ఏదో ఒక రోజు వాళ్ళ పురాతన గ్రంథాల లేక వాళ్ళ విశ్వాసాల ప్రకారంగా కొలువుదీరిన సమయంలో ఆ వారి దైవానికి వారు సమాధానం చెప్పుకోవాలి, పాపపుణ్యాలు అంటూ ఆ పుస్తకాల్లో వాళ్ళేవో రాసుకున్నారు, పాటిస్తారు. కానీ భూమిలో వాళ్ళు పాతి పెడుతూ ఉంటారు. హిందూ ధర్మంలో పాతి పెట్టడం ఉందా? నీళ్లలో జలసమాధి కావించడం ఉందా? గాలికి సమర్పించడం ఉందా? ఇలా నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ, పాంచభౌతిక ప్రపంచంలో ఈ దేహాన్ని వదిలిపెట్టడం ఉందా? విశ్వంలో ఉండే అనేక మతాలలో ఫార్సీ ఒక మతం. ఈ ఫార్సీ మతస్థులు శరీరాన్ని ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత గాలికి వదిలేస్తారు. జంతువులకు ఆహారంగా ఈ శరీరం ఉపయోగపడాలి అని ఆ మత విశ్వాసం. వారు పూజించే దైవం అగ్నిహోత్రుడు. మరి అగ్నిహోత్రుడికి సమర్పించడం లేదే, జంతువులకు ఆహారంగా. సనాతన దేశం భారతదేశంలో ధర్మాన్ని అనుసరించి 8 ఏళ్లకు లోగా హిందూ ధర్మంలో ఎవరైనా మరణించినట్లయితే ఉపనయనం కాకుండా, అలాగే పెద్ద మనిషి అనే స్థితి పొందకుండా బాలిక, బాలుడు 8 ఏళ్లకు లోపుగా మరణించినట్లయితే అలాంటి వారిని ఖననం చేస్తాం, భూమిలో పాతి పెడతాం. విశ్వాసాలకు అనుకూలంగా శివదీక్షాధారణ స్వీకరించిన వారు వీరశైవులు మరణించిన తర్వాత ఆ శరీరాన్ని కైలాసానికి వెళుతున్నట్లుగా భావన చేస్తూ కూర్చుండజేసి కూర్చున్న భంగిమలోనే పాతి పెడతాం. పీఠాధిపతులు, మతాధికారులు వీరిని కూడా పాతి పెడతాం. అయితే ఆ పైన వారిని బృందావనం అన్న పేరిట స్మరించి స్తోత్రం చేయడం, రాఘవేంద్ర స్వామి వారి బృందావనంతో ప్రారంభం చేసుకుంటే ఎన్నో మనకు కనివస్తాయి. జలసమాధి ఈ మధ్యనే కొత్తగా గమనించిన అంశం. ఇది కూడా సనాతన భారతం అంగీకరించిన ధర్మం. వివాహం కాకుండా సంప్రదాయపరమైన పీఠాధిపతుల ద్వారా సన్యాసం స్వీకరించకుండా ఏ ధర్మానికి చెందని జీవితాన్ని గడిపిన వ్యక్తులను జలసమాధి చెయ్యాలి అని శాస్త్ర ప్రమాణం. బ్రహ్మచర్యము, గార్హస్థము, వానప్రస్థము, సన్యాసము అనే శాస్త్ర ప్రమాణమైన 4 ఆశ్రమాలకు చెందకుండా జీవితాన్ని గడిపిన వారిని జలసమాధి చెయ్యాలి. ఎంతటి పుణ్యాత్ముడైనా దేహాన్ని వదిలిన తర్వాత ఈ దేహం ఇంకా నిరుపయోగం. ఏ విధంగా ఈ దేహంలో మన ప్రాణం ఉన్నంత వరకు ఈ దేహాన్ని ధరించి ధార్మికపరమైన కార్యక్రమాలు నిర్వహించామో, ఈ దేహం తొలగిపోయిన తర్వాత పాంచభౌతిక ఈ దేహాన్ని దహనం చేస్తే లభించేది బూడిద. దహనం కాకుండా మిగిలిపోయిన అస్థికలను నీటిలో నిమజ్జనం చేస్తాం మనం. మహాత్మా గాంధీ గారి అస్థికలను కూడా కన్యాకుమారి నుంచి భాగ్యనగరంలో ఉండే గాంధీ స్మారక చిహ్నం వరకు, మూసీ నది వరకు వివిధ క్షేత్రాలలో నిమజ్జనం చేసిన వారమే. ఒకరు ఇద్దరు అని కాకుండా
అందరి అస్థికలు కూడా నీటిలో జలసమాధి చేయబడేవే. శాస్త్ర ప్రమాణం ఏమిటి అంటే త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే సర్వభూతేష్వపరాజితో భవతి. తతో భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని సర్పశ్వాపద ఇత్యాదిగా గల అనేక నియంత్రణాపూర్వక వాక్యాలతో మనం చేసే గుణగణాలు శరీరానికి అలాగే అస్థికలకు అనుసరించి ఉంటాయి. శరీరాన్ని దహనం చేస్తాం, అస్థికలను నీటిలో నిమజ్జనం చేస్తాం. గంగాంబసి నిక్షేపణం అన్న వాక్యంతో అందరి దేహాలలో మిగిలిపోయే అస్థికలను గంగలో కలిపేదే. ఇది కొత్త ఏమీ కాదు. కానీ మనం నేర్చుకోవలసింది ఒకటే, బ్రతికి ఉన్నంతకాలం లోకానికి ఉపయోగపడే విధంగా ఈ జీవితం గడపాలి. ఇది ముఖ్యమైన విషయం. మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమం కోరుకుందాం. మీ కాకునూరి.